Good evening, all of you. Good evening, ma'am. Hi madam, good evening madam. Good evening. Apply chesta Pranay. మార్నింగ్ అంటే ఆఫీసుల్లో ఉంటారు కదా, ఇప్పుడు మాట్లాడొచ్చు అనుకుంటా, ఈవినింగ్ కాబట్టి ఇది. ఇప్పుడు ఇంకా ఆఫీసుల్లో ఉంటారేమో, అందరు నాకు ఆన్సర్ చెప్పొచ్చు కావచ్చు. ఏమ్మా రమ్య, హరి, ఇప్పుడైతే మాట్లాడొచ్చేమో. రమ్య గౌడ్, మనీష, మార్నింగ్ అంటే ఆఫీసులో ఉండేవాళ్ళు పాపం మెసేజెస్ తప్ప ఇంకేమి ఇచ్చేవాళ్ళు కాదు. సో ఇప్పుడు మన క్యాపిటల్ బడ్జెటింగ్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ యూనిట్ లో వీ హ్యావ్ 2 పార్ట్స్. ఒకటి క్యాపిటల్ బడ్జెటింగ్, ఇంకోటి ఏంటి అంటే క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్ అండర్ కండిషన్స్ ఆఫ్ రిస్క్ అండ్ అన్సర్టెనిటీ. అంటే మనం ఆల్రెడీ కొంత రిస్క్ ని ఎజ్యూమ్ చేసుకుని దాన్ని ప్రెసెంట్ వాల్యూలో కన్వర్ట్ చేసి మనం అయినా కూడా ప్రాజెక్ట్ యొక్క ఫీజిబిలిటీ అంటే ప్రాజెక్ట్ మన ప్రాఫిటబుల్ కాదా అనే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. మన మోడర్న్ మెథడ్స్ అన్నిట్లో కూడా దాన్ని ప్రెసెంట్ వాల్యూలో కన్వర్ట్ చేస్తున్నాం. యాజ్ ఇట్ ఈస్ తీసుకోవట్లేదు. ట్రెడిషనల్ మెథడ్స్ లో అయితే యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటున్నాం. బట్ మోడర్న్ మెథడ్స్ లో మన అడ్వాన్స్డ్ గా దాన్ని ప్రెసెంట్ వాల్యూకి కన్వర్ట్ చేసి అప్పుడు దాని ఫీజిబిలిటీని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. బట్ స్టిల్ ఎందుకంటే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్, సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ప్రాజెక్ట్స్ లో. సో రిస్క్ అనేది ఇంకా ఎక్కువ ఇవాల్యుయేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటది అనమాట. బికాస్ ఆఫ్ 100 crores 200 crores ఆఫ్ రూపీస్ ని మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి. అండ్ ఒక చిన్న బిజినెస్ మ్యాన్ అన్నాడు అనుకో, తన కెపాసిటీకి అది కూడా ఎక్కువే. లాక్స్ లో ఇన్వెస్ట్ చేసినా తన కెపాసిటీకి అదే ఎక్కువ. అంటే మన కెపాసిటీకి మించి మనం బోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ పెడతాం కాబట్టి లోన్స్ తీసుకున్నాం, ఫండ్స్ బయట నుంచి షేర్స్ ఇష్యూ చేసి చేయడము, ఏదో ఒకలా మనం బయట నుంచి ఫండ్స్ రైజ్ చేసి పెడతాం కాబట్టి రిస్క్ చాలా కేర్ఫుల్ గా ఇవాల్యుయేట్ చేయాలన్నమాట. లేకపోతే మనకి హ్యూజ్ లాసెస్ రావడానికి స్కోప్ ఉంటది. సో దీంట్లో ఇంకా కొంచెం రిస్క్ ని, అడిషనల్ రిస్క్ ని ఎజ్యూమ్ చేసుకుంటూ అప్పుడు కూడా ప్రాజెక్ట్ ఫీజిబుల్ కాదా అనేది ఈ పార్ట్ అన్నమాట. మనకి క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్ under conditions of risk and uncertainty. అంటే మనం అనుకున్న దానికంటే కూడా ఇంకా ఇంకా అన్సర్టెన్ కండిషన్స్ వచ్చేసినాయి మనకి. సో ఆ టైంలో కూడా మనం ఆ డెసిషన్ అనేది కరెక్టా కాదా, ఇంకా కొంచెం అడిషనల్ గా రిస్క్ ని ఎజ్యూమ్ చేసుకుని, అడిషనల్ గా అన్సర్టెనిటీని ఎజ్యూమ్ చేసుకుని ఇలా అనుకుంటున్నాం. మనం ఎవ్రీ ఇయర్ ఒక 5 lakhs ప్రాఫిట్ వచ్చేస్తుంది అని ఎజ్యూమ్ చేసుకున్నాం. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ ట్యాక్స్ 5 lakhs ఎజ్యూమ్ చేసుకున్నాం. అన్సర్టెనిటీ ఏమైనా వస్తే, ఒకవేళ 5 lakhs రాకపోతే, అలా చూసుకుంటే మనకి ప్రాజెక్ట్ కరెక్ట్ గా ఫీజిబుల్ అయింది. మనకు వచ్చేదానికి దీంట్లో 2-3 lakhs మనకి ఫైనల్ గా ప్రాఫిట్ మిగులుతుంది ప్రాజెక్ట్ నుంచి, లేదా 4-5 lakhs బాగుంది అనుకున్నాం. బట్ ఒకవేళ ఇంకా అన్సర్టెన్ కండిషన్స్ వచ్చినాయి, సమ్ ఫ్లడ్స్ వచ్చినాయి, సైక్లోన్స్ వచ్చినాయి, వార్స్ వచ్చినాయి, లేకపోతే మొన్న ఎప్పుడు ఎజ్యూమ్ చేయండి మన కరోనా లాంటిది వచ్చింది. ఆ టైంలో 2 months అన్ని లాక్డౌన్. ఆ టైంలో చూసారంటే కనుక ఎంటర్టైన్మెంట్ గానీ, లేకపోతే ఈ రెస్టారెంట్స్ గానీ, సినిమా థియేటర్స్, చాలా వాటిల్లో ఈ బట్టల షాప్స్ కానీ ఇవన్నీ కూడా ఏమైపోయినాయి, అన్ని క్లోజ్ అయిపోయినాయి. అది అన్సర్టెనిటీ, అసలు ఎవరు ఎజ్యూమ్ చేసుకోరు దాన్ని. సో వచ్చేస్తుంది ఇన్వెస్ట్మెంట్ అనుకున్నారా, కొన్ని నెలల్లో ఏమైపోయింది, వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ స్టోర్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్లు అన్ని పడుతూనే ఉంటాయి. బట్ రిటర్న్స్ అనేవి ఉండవు. దే హ్యావ్ టు మేనేజ్, ఇంట్రెస్ట్ పే చేయాలి, lakhs of rupees లో వీళ్ళు ఇంట్రెస్ట్ పే చేయాలి అని అన్సర్టెన్ సిచ్యుయేషన్స్ అన్నమాట. సో అటువంటి కండిషన్స్ లో కూడా మన ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ ఉందా లేదా, అటువంటిది ఏదైనా మధ్యలో జరిగినా అప్పుడు కూడా మనం అనుకున్న దానికంటే ప్రాజెక్ట్ కి రిటర్న్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయా లేదా, మన ఇన్వెస్ట్మెంట్ పెట్టిన దానికంటే రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయా లేదా అనే దాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఇది క్యాపిటల్ బడ్జెటింగ్ అండర్ కండిషన్స్ ఆఫ్ రిస్క్ అండ్ అన్సర్టెనిటీ. సేమ్ మెథడ్స్ ని అప్లై చేస్తాం, బట్ ఇంకొంచెం అదే ఎన్పివి యూజ్ చేస్తాం, అదే ఐఆర్ఆర్, బట్ ఏంటి అంటే ఇంకా ఎక్కువ రిస్క్ అనేది ఎజ్యూమ్ చేస్తాం డిఫరెంట్ మెథడ్స్ లో అన్నమాట.
ఓకే, దీంట్లో మనకి డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. కన్వెన్షనల్ టెక్నిక్స్, స్టాటిస్టికల్ టెక్నిక్స్. కన్వెన్షనల్ టెక్నిక్స్ లో ఏంటి అంటే రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్, ఆర్ఏడిఆర్ అంటాం దీన్ని షార్ట్ కట్ లో, సర్టెనిటీ ఈక్వలెంట్, సిఏ అప్రోచ్ అంటాం దీన్ని, అండ్ సెన్సిటివిటీ అనాలిసిస్. ఓకే, ఇవి మూడు కన్వెన్షనల్ మెథడ్స్. స్టాటిస్టికల్ మెథడ్స్ probability distribution approach, decision tree approach. ఇవి as per your syllabus. Okay, these are the methods. ఇంకా కొన్ని మెథడ్స్ ఉన్నాయి కానీ మీ సిలబస్ లో మాత్రం ఇంతవరకే ఉన్నాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ మెథడ్ చూద్దాం. ఇది సింపుల్. మనం అనుకున్న దానికంటే సేమ్ ఎన్పివి అవన్నీ ఎలా చేసామో అది 10% కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తీసుకున్నాం అనుకోండి, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అడిషనల్ గా ఇంకొంచెం ఎక్కువ తీసుకోమని చెప్తాడు. ఇంకో అడిషనల్ గా ఇంకో 5%, 3% ఎక్స్ట్రా తీసుకుని డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ని, అప్పుడు కూడా ఈ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ పెంచితే ఏమవుతుంది, ఎప్పుడైనా మనకి వచ్చే రిటర్న్స్ అనేవి తగ్గుతున్నాయి, అంతే కదా. మనం ఐఆర్ఆర్ లో చూసాము, వచ్చిన రిటర్న్స్ నెగిటివ్ లోకి వెళ్ళాలి అంటే కనుక తగ్గాలి అంటే ఏం చేస్తున్నాం, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అనేది పెంచుతున్నాం మనం. అంటే మన రిక్వైర్మెంట్ పెంచినప్పుడు వచ్చే రిటర్న్స్ అనేవి తగ్గుతున్నాయి. సో రిక్వైర్మెంట్ పెంచడమే అన్నమాట. అంటే అప్పుడు కూడా డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అనేది పెంచినా కూడా మనకి ఇంకా ప్రాజెక్ట్ ఫీజిబుల్ గా ఉందా లేదా అనేది రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ మెథడ్. ఓకే, జస్ట్ కొంచెం రాసుకోండి, హెడింగ్ పెట్టుకోండి, రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్. ఇప్పుడే బాబుతో అంటున్నా, అడుగు పూలు చెప్పుకొని ఇప్పుడు మళ్ళీ పోయింది గుడి కాడికి అని చెప్తున్నా. అదే ఆర్ఏడిఆర్ అప్రోచ్ అంటారు దీన్ని. శివున్నాడు మనం లేకుంటే మా చంద్రగారిని ఓకే, సో ఆర్ఏడిఆర్ అంటే ఏంటి అంటే రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ రేట్ ప్లస్ రిస్క్ ప్రీమియం. మనం అడిషనల్ గా రిస్క్ అజ్యూమ్ చేసుకుని దానికి కొంత ప్రీమియం యాడ్ చేస్తాం అన్నమాట. అంటే ఫర్ సపోజ్ ఒక 5-10% ఉంది అంటే దానికి ఇంకొక 2%, 3% యాడ్ చేస్తాం అన్నమాట. అప్పుడు దాన్ని ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ని మనం డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ కింద తీసుకున్నాం. అంటే మనం ఒక 10 lakhs లోన్ తీసుకున్నాము, దానికి ఇంట్రెస్ట్ రేట్ 10% per annum కడుతున్నాం కాబట్టి 10% రిటర్న్ వస్తుందా లేదా ఎందుకంటే ఎక్కువ వస్తుందా అని చూసుకున్నాం మనం. సో దీన్నే మనం డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ కింద తీసుకున్నాం ప్రెసెంట్ వాల్యూలో కన్వర్ట్ చేయడానికి. 10% కంటే ఎక్కువ మనకి రిటర్న్ వస్తుంది అంటే ప్రాజెక్ట్ ఓకే, మనం అక్కడ కట్టేదానికంటే కూడా మన కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ కంటే ఎక్కువ వస్తుంది అనుకున్నాం. లేదు 10% కడుతున్నాం కాబట్టి డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ 12% తీసుకున్నాం మనం, ఎందుకంటే మనకు ప్రాఫిటబిలిటీ కూడా కావాలి కదా. 12% దగ్గర ఫీజిబిలిటీ బాగానే ఉంది. ఫర్ సపోజ్ ఇంట్రెస్ట్ రేట్స్ అన్ని మార్కెట్ లో బాగా పెరిగిపోయి ఇంట్రెస్ట్ రేట్ 12% అయింది అనుకుందాం.
అప్పుడు ఈ 12% మనకి సరిపోతుందా? వచ్చేది మన ఇంట్రెస్ట్ పే చేయడానికి సరిపోతుంది. మరి మనం ఇంత కష్టపడినప్పుడు మనకి ప్రాఫిట్స్. సో ఇంకా కొంచెం ఇంకొక 3% యాడ్ చేసుకుందాం. రిస్క్ ప్రీమియం అంటాం దాన్ని. ఏం చేస్తున్నాం? ఏమైనా ఇంట్రెస్ట్ రేట్స్ అయినా కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అయినా పెరిగిపోతుందేమో అని ఇక్కడ 12% దగ్గర ప్రాజెక్ట్ ప్రాఫిటబుల్ గానే ఉంది, బాగుంది. ఇంకొక 3% యాడ్ చేస్తున్నాం 15% దగ్గర. ఇక్కడ కూడా ప్రాజెక్ట్ ప్రాఫిటబుల్ గా వచ్చింది అనుకోండి, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. వీ కెన్ కంటిన్యూ విత్ ద ప్రాజెక్ట్. మనం ప్రాజెక్ట్ తోటి కంటిన్యూ అవ్వచ్చు అనమాట. లేదు అంటే కనుక we should withdraw with the project. ఆ ప్రాజెక్ట్ లోకి మనం ఎంటర్ అవ్వద్దు. సో రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ రేట్ ప్లస్ అడిషనల్ రిస్క్ ప్రీమియం అనే దాన్ని కూడా మనం ఎక్స్ట్రాగా ఇక్కడ తీసుకుంటాం. మీకు ఎన్పివి మెథడ్ వాటిలో ఏం డిఫరెన్స్ రాదు, సేమ్ ఉంటది. బట్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ తీసుకున్నప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాం అన్నమాట ఈ మెథడ్ లో, అంతే. దట్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఎన్పివి ఐఆర్ఆర్ పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తే ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ మెథడ్ కూడా మీకు అదే సింపుల్ ఫార్ములాలో కొంచెం డిఫరెన్స్ అంతే కదా. అక్కడ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ అవుట్ ఫ్లోస్ చేస్తాం, ఇక్కడ డివైడెడ్ బై చేస్తున్నాం అంతే. సో ఎన్పివి అండ్ ఐఆర్ఆర్ పర్ఫెక్ట్ గా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి మెథడ్స్ రెండు కూడా. ఓకే, సో డెసిషన్ రూల్. ఎన్పివి మెథడ్ లో అయితే కనుక ఒకవేళ ఇది ఎన్పివికి యూజ్ చేస్తాం, ఐఆర్ఆర్ కి యూజ్ చేస్తాం. ఇఫ్ ఎన్పివి మెథడ్ యూజ్ చేస్తే కనుక సేమ్ ఎన్పివి యాక్సెప్ట్ ఇఫ్ ఎన్పివి గ్రేటర్ దాన్ 0, రిజెక్ట్ ఇఫ్ ఎన్పివి లెస్ దాన్ 0. సేమ్ అన్నమాట, ఓన్లీ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ని మనం ఎక్కువ ఇచ్చేస్తున్నాం. ఇఫ్ ఐఆర్ఆర్ ఈజ్ యూజ్డ్, ఐఆర్ఆర్ మెథడ్ యూజ్ చేస్తే యాక్సెప్ట్ ఇఫ్ ఐఆర్ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ఏడిఆర్. ఓకే, ఇది మాత్రం డిఫరెన్స్ ఉంది, నోట్ చేసుకోండి. ఐఆర్ఆర్ అనేది రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ కంటే ఎక్కువ వస్తే యాక్సెప్ట్ చేస్తాం, లేదు అంటే కనుక రిజెక్ట్ చేస్తాం అన్నమాట. దానికంటే తక్కువ వస్తే కనుక మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ వస్తే రిజెక్ట్ చేస్తాం. ఎవరమ్మా? ఓకే, ఇది ఒకటి డిఫరెన్స్. ఎన్పివి మాత్రం పాజిటివ్ గా వస్తే మనం యాక్సెప్ట్ చేస్తాం, నెగిటివ్ గా వస్తే రిజెక్ట్ చేస్తాం. 0 కంటే ఎక్కువ వచ్చిందంటే ఏంటి? పాజిటివ్ గా వచ్చినట్టు, సో యాక్సెప్ట్ చేసేస్తాం. నెగిటివ్ గా వస్తే కనుక రిజెక్ట్ చేస్తాం. బట్ ఇక్కడ మాత్రం ఏంటి? ఆర్ఏడిఆర్ కంటే ఎక్కువ వస్తే ఐఆర్ఆర్ యాక్సెప్ట్ చేస్తాం, తక్కువ వస్తే రిజెక్ట్ చేస్తాము. ఐఆర్ఆర్ అంటే ఏంటి? ఐఆర్ఆర్ మీన్స్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఇంటర్నల్ గా ఫర్మ్ మనం ఎంత పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది, ఎంత పర్సెంటేజ్ ఎక్స్పెక్ట్ చేస్తే ఎన్పివి అనేది 0 వస్తుంది. నో ప్రాఫిట్ నో గెయిన్ అన్నమాట, 0. ఎక్కడ మనకి ఎన్పివి 0 వస్తుంది అంటే దానికంటే ఎక్కువ వస్తే మనకు ప్రాఫిట్ వస్తే, తక్కువ వస్తే లాస్ వస్తుంది అని అర్థం అన్నమాట ఐఆర్ఆర్ అనేది. ఇక్కడ ఏంటి అంటే ఐఆర్ఆర్ అనేది ఇక్కడ ఆర్ఏడిఆర్ కంటే ఎక్కువ ఉంటే కనుక యాక్సెప్టెడ్ అన్నమాట, లేకపోతే రిజెక్టెడ్ అన్నమాట. అంటే మనం క్యాలిక్యులేట్ చేసిన ఐఆర్ఆర్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసిన రిస్క్ అడ్జస్టెడ్ డిస్కౌంట్ రేట్ కంటే ఎక్కువ ఉండాలన్నమాట, తక్కువ ఉండకూడదు. నోట్ డౌన్ వన్ ప్రాబ్లం. సేమ్ మెథడ్స్ లో ఏం డిఫరెన్స్ ఉండదు, అదే ఐఆర్ఆర్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అడిషనల్ గా తీసుకుంటాం అంతే. నోట్ చేయండి. ఏ ప్రాజెక్ట్ ఈస్ రిక్వైర్డ్ టు ఇన్వెస్ట్, ఏ ప్రాజెక్ట్ ఈస్ రిక్వైర్డ్ టు ఇన్వెస్ట్. ఈస్ బోర్డ్ విజిబుల్ టు ఆల్? ఈస్ స్క్రీన్ విజిబుల్ టు ఆల్? వైట్ బోర్డ్? Yes ma'am. A project is required to invest rupees 1 lakh and it is expected to generate. అమ్మాయి ఈ యూనిట్ లో మీకు ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి, థియరీని ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. నిజంగా థియరీ ఇస్తే చాలా కాంప్లికేటెడ్ గా ఉంటది, అంటే మీరు ఏదో పేపర్ నింపొస్తారు కాదంటలేదు, బట్ ఆ మెథడ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇంకా కష్టం. ఖచ్చితంగా ప్రాబ్లం వచ్చే యూనిట్ ఇది మీకు. సో ప్రాక్టీస్ వెల్. To invest rupees 1 lakh and it is expected to generate
and it is expected to generate cash flow after tax and CFAT over its economic life of 5 years of rupees 20,000, 30,000, 35,000, 55,000 and 10,000 respectively. I am repeating, 20,000, 30,000, 35,000, 55,000 and 10,000 respectively. Full stop. Risk-free interest rate is 10%. Sorry, 7%. Risk-free interest rate is 7%. And decision makers are interested to add 3% as risk premium for the project. Full stop. You are required to calculate NPV using RADR approach and suggest whether the project is acceptable or not. Okay. And అన్ని మెథడ్స్ లో కూడా దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఆ మెథడ్ ఏంటనేది కూడా ఒకసారి చదువుకుని వెళ్ళండి ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు. ఆ మెథడ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అసలు మెథడ్ యొక్క మీనింగ్ ఏంటి అనే దాన్ని చదువుకుని వెళ్ళండి ఎగ్జామ్ టైమ్ లో ఖచ్చితంగా. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్పివి నీడ్స్ డిస్కౌంట్ రేట్ కదా. ఎన్పివి క్యాలిక్యులేట్ చేయాలని డిస్కౌంట్ రేట్ కావాలి కదా, అదే ఆర్ఏడిఆర్. ఎంత? రిస్క్ ఫ్రీ రేట్ ప్లస్ ఫార్ములా ఏంటి? రిస్క్ ఫ్రీ రేట్ ప్లస్ రిస్క్ ప్రీమియం. దట్ ఈస్ రిస్క్ ఫ్రీ రేట్ ఎంత ఇచ్చాడు ప్రాబ్లం లో. క్విక్ గా రెస్పాన్స్ ఇస్తే చాలా క్విక్ గా ఎక్కువ నేర్చేసుకోవచ్చు మనం, త్వరగా అయిపోతుంది సిలబస్, మీరు ఫ్రీ అయిపోతారు. చెప్పు నందిని. 7% ప్లస్ రిస్క్ ప్రీమియం ఈస్ 3%. దట్ ఈస్ 10%. దీన్ని మనం డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ కింద యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇంకా మిగిలినంత సేమ్. సో వచ్చు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎన్పివి వచ్చు కదా మనకి. ఏం చేస్తాం? సెపరేట్ గా ఇచ్చారు, ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ క్యాష్ ఫ్లోస్ ఇచ్చారు, ఈవెన్ క్యాష్ ఫ్లోస్ కాదు. అన్ఈవెన్ క్యాష్ ఫ్లోస్ ఉన్నప్పుడు మనం టేబుల్ మెథడ్ యూజ్ చేస్తాం. ఇయర్ క్యాష్ ఫ్లోస్ ఆఫ్టర్ టాక్సెస్ ఇన్ రూపీస్, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ 10%. సో PVCI in rupees. So years 1, 2, 3 and 4 years, 5 years.
4, 5. క్యాష్ ఫ్లోస్ ఎంత ఫస్ట్ ఇయర్? 20,000 ma'am. గబగబా నెక్స్ట్ 30,000 ma'am. 30, 35, 35, 55, ఓకే. అండ్ 10,000 ma'am. సో డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ వాల్యూస్ మీకు ఆల్రెడీ తెలుసు 10% దగ్గర ఎంత వస్తాయి అనేది. దీనికి ఫార్ములా ఏం అప్లై చేస్తాం? ఎవరైనా ఇంతకు ముందు వినని వాళ్ళు ఉంటే ఇండివిజువల్ గా ఉన్నప్పుడు మనం ఫార్ములా ఏం చేస్తాం? 1/1 ప్లస్ ఆర్ పవర్ ఎన్. ఇక్కడ ఆర్ అంటే ఏంటి? 10%, దట్ ఈస్ 0.10. అంటే ఏంటి? 1/1 ప్లస్ 0.10 పవర్ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్, 1 year, 2 years, 3 years, 4 years and 5 years. సో ఈ ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేస్తాం డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి. సో ఎంత వస్తుంది ఫస్ట్ ఇయర్? 0.909 ma'am. 909. అసలు 10% అయితే ఆల్మోస్ట్ బై హార్ట్ చేసేయచ్చు దాన్ని. Yes ma'am. 0.826 ma'am. 0.751. ఎక్కువగా వచ్చేది ఇదే ఇస్తూ ఉంటాడు మనకి. 0.683 ma'am. 683. 0.621. 621 ఫిఫ్త్ ఇయర్. Yes ma'am. రెంట్ బుక్ లో 650 ఇచ్చాడు. అది మిస్టేక్ ఇచ్చాడు అంటే ఒక్క నిమిషం చూస్తాను. ఎంత? 621 కదా? Yes ma'am. ఎంత? నేను మిస్టేక్ ఇచ్చాడు, 650 ఇచ్చాడు. టెక్స్ట్ బుక్ లోనే ఇన్ని తప్పులు ఇస్తే క్లాస్ లో. ఓకే. సో పీవీసీఐ వాల్యూస్ ఎంత? Yes, need calculations please. Hari, Ramya, Pranay should support. ఒకళ్ళే చెప్పాలంటే కష్టం కదా అన్ని. మనుష, కుమార్ చెప్పమ్మా. నందిని చూసావా? Yes ma'am. 18,180 ma'am. First year. 18,180. నెక్స్ట్ 24,000. కాల్ మాట్లాడొచ్చు కదా నన్ను అన్మ్యూట్ చేసుకుని. నెక్స్ట్ ఎంతమ్మా? Second year 24,780 ma'am. నాకు ఆ కింద అది ఓపెన్ చేశాను అనుకో, చాట్ బాక్స్ మిస్ అయిపోతుంది. అది మళ్ళీ క్లోజ్ చేసి ఇక్కడికి రావడానికి ఒకసారి సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ Third year 26,285 ma'am. Good. Next. 37,565 ma'am. 565. నెక్స్ట్ 6,210. 210. Yes ma'am. సో టోటల్ మనుష చెప్పడం హ్యాపీనే, బట్ అన్మ్యూట్ చేసుకొని చెప్తే బాగుంటది అంతే. క్లోజ్ లెస్ క్యాష్ అవుట్ ఫ్లోస్. Yes, quick. సార్ అందరు కెమెరాస్ ఆన్ చేయండి, చూస్తా అసలు మీరు క్లాస్ లో ఉన్నారు లేదా అని. అట్లీస్ట్ ఆ కెమెరాస్ ని మీరు రాసే బుక్ పైన ఫోకస్ చేసి ఓపెన్ చేయండి. మీ ఫేసెస్ చూపెట్టకపోయినా మాట్లాడడానికి లేదు, కెమెరా ఆన్ చేయొచ్చు కదా. మీరు నోట్ చేస్తున్నారు లేదో తెలుస్తుంది నాకు. మీరు ఎక్కడున్న ప్రాబ్లం లేదు, మీ బుక్ పైన ఒకసారి ఫోకస్ చేసి కెమెరా ఓపెన్ చేయండి అందరూ కూడా కెమెరాస్ ని. I will know how many of you are really noting this.
నాకు కూడా ఏదో ఒక ఎంకరేజ్మెంట్ ఉండాలి కదా చెప్పడానికి. ఆ? తీసుకుపోయినా కదా అత్తను. ఇప్పుడు మీరు ఎవరికైనా ఏదైనా చెప్తున్నారు, వాళ్ళు వినిపించుకోకపోతే మీకు చెప్పేటప్పుడు ఎలా ఉంటది చెప్పండి. వింటున్నారో ఏదో వాళ్ళు పని చేసుకుంటూ పట్టించుకోలేదు, మీకు రెస్పాన్స్ ఇవ్వట్లేదు, మీరు ఎంత మాట్లాడుతున్నా మీకు ఎలా ఉంటదో ఒకసారి ఆలోచించండి. ఏం ప్రణయ్ కరెక్టేనా? అసలు ప్రణయ్ ఆన్లైన్ లోనే లేడు. ఎమ్మ రమ్య ఎస్ టోటల్ ప్లీజ్. మ్యామ్ 1,13,020. 13,020. ఎస్ మ్యామ్. సో అవుట్ఫ్లో ఎంత? క్యాష్ అవుట్ఫ్లో ఇన్వెస్ట్మెంట్ 1 lakh మ్యామ్. 1 lakh. So that is 13,020 rupees is the NPV. So project is acceptable. Project is acceptable since its NPV is NPV అన్నప్పుడు బ్రాకెట్ లో రాసుకోండి. రూపీస్ 13,020 is greater than 0. పాజిటివ్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే నెక్స్ట్. A project costs an initial investment of rupees 40,000 and is expected to generate annual cash inflows of rupees 16,000 for 4 years. Full stop. The project RADR is 20%. The project RADR is 20%. Full stop. You are required to calculate IRR and suggest whether that project is preferable or not. Okay. సో మనం IRR అంటే ఏంటి? ఏ మెథడ్ అది? ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. సో మనం ఫస్ట్ ట్రయల్ ఎక్కడ స్టార్ట్ చేయాలి అంటే ఐ ఆల్రెడీ 20% RADR అన్నాడు కాబట్టి మనకి దానికంటే ఎక్కువ రావాలి కదా. ఐఆర్ఆర్ దానికంటే ఎక్కువ వస్తేనే కదా మనకి ప్రాజెక్ట్ యాక్సెప్టబుల్. మనకి ఇంట్లో ఏమి ఇచ్చాం మనం డెసిషన్ రూల్లో? ఐఆర్ఆర్ అనేది RADR కంటే ఎక్కువ ఉండాలి కదా. సో ఓ పని చేద్దాం, మనం ఫస్ట్ 22% దగ్గర ట్రై చేద్దాం. ఏం చేద్దాం? ఫస్ట్ ట్రయల్ ఎక్కడ వేద్దాం? 22% ట్రై చేద్దాం మనం. ఓకే. సో ఇదేంటి? మనకి ఈవెన్ క్యాష్ ఫ్లోస్. ఏంటి మనకి? ఈవెన్ క్యాష్ ఫ్లోస్. సో క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంత? వాట్ ఆర్ ద క్యాష్ ఇన్ఫ్లోస్?
అవునా? ఎంత ఇచ్చాడు ఇయర్లీ క్యాష్ ఇన్ఫ్లోస్ అనేది? మళ్ళా కాశీబాబాతో తిరిగి చెప్తుంది 16,000 ma'am. లాస్ట్ ఇదే ఫస్ట్ క్యాష్ ఇన్ఫ్లోస్ రూపీస్ 16,000 ఫస్ట్ ఇదే లాస్ట్ ఫర్ 4 years. పెన్నుకుని బాగా 4 years కి 16,000 ఇచ్చాడు మనకి. ఓకే, సో మనం మామూలుగా ఎట్లా చేస్తాం? ప్రెసెంట్ వాల్యూ ఒకటి ఆఫ్ క్యాష్ ఫ్లోస్ at 22% క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, దట్ ఈస్ 16,000 ఇంటూ, మరి అది ఎలా తీసుకుంటాం మనం? పీవీఐఎఫ్ఏ వాల్యూ తీసుకోవాలి కదా మనం. ఏం తీసుకుంటాం? పీవీఐఎఫ్ఏ ఆకలి అవుతుంది at 22% కదా. ఎంత ఫార్ములా ఏంటి దానికి? ఏం వాట్ ఈస్ ద ఫార్ములా టు క్యాలిక్యులేట్ దట్? పోతుంది పీవీఐఎఫ్ఏ క్యాలిక్యులేట్ చేయడానికి ఎన్ని ఇయర్స్? 22%, 4 years కదా పీవీఐఎఫ్ఏ ఇక్కడ మనకి. సో వాట్ ఈస్ ద ఫార్ములా? 1 minus వచ్చింది పెద్దది 1 by 1 plus r power n by r. ఇదేనా ఫార్ములా మనకి? పెద్ద బాగా తోడికి మాట 1 minus 1 by 1 plus r power n by r, that is ఇక్కడ r ఎంత? 22%, that is 0.22. ఓకే, సో n ఎంత? అందులో వెళ్తుంది దారా n is 4 years. వాళ్ళ గురించి ఎట్లా n is equal to 4 years. So 1 minus ఇప్పుడు మనం 1 by గవర్నమెంట్ సెక్టర్ 1 plus 0.22 power 4 రిమూవ్ కాదు by 0.22. ఓకే, చరిత్రలు ఉంటుంది సో ఎంత వస్తుంది ఇది? ఉండే నాకేం మీరు మెల్ల మాట్లాడుతున్నామా వదినా మరి మీరు మెల్ల మాట్లాడుతున్నా 1 plus 0.22 అంటే 1.22 power 4. 1.00234 ఉంది అనుకుందాం. ఓకే, వచ్చినా ఏం కాదు ఇంటికడ వెళ్తారు 1 divided by ఎవరు మరి 0. ఇంటికి తిమ్మంటే దిగదురా నేను తెలుసుకుంటాను 1.00234. అందుకే నా నచ్చినది ఏమైనా మేము మడతలు కాదు అని చెప్పారా ఎవరైనా వాల్యూ వస్తే చెప్పచ్చు నాకు. వాడు విలువలేని రోజు. దిగకపోతే నా దిగుతా మేడం తింటున్నా మేడం 997 by 0.2. పెట్టు చెప్పు మేడం, చెప్పడైపోయింది మేడం. మళ్ళీ స్నానం చేసినట్టు అదే కట్టె ముసలాం కట్టె దేవుని కోసం రాలేదు, ఏదో మిస్టేక్ వచ్చింది. ఒకసారి ఆగండి. వచ్చినప్పుడు అన్న చూడు క్యాలిక్యులేషన్ ఎక్కడైనా మిస్టేక్ వచ్చిందో ఒకసారి చూడండి. నీకు తెలుసు కదా మెల్ల డోంట్ కాపీ దిస్. క్యాలిక్యులేషన్ ఎక్కడ ఎర్రర్ వచ్చిందో ఒకసారి చెక్ చేయండి. అదే మనం ఫోటో దిగేటప్పుడు దిగాను అవునా 22% అంటే 0.2 నాయే. ఎవరు దోస్తులు అంటారు? ఆహా నాకన్నా చిన్నాడు పెళ్ళి అయింది కొడుకు బిడ్డ అన్నాడు 2.495 is correct అమ్మా. లోపడేముంది వంద చెప్తారు 494 వచ్చింది. ఇక్కడ ఎక్కడ ఎర్రర్ వచ్చిందో ఒకసారి చెక్ చేయండి. ఆ దోస్తులు ఏమంటారు తెలుసా మన వాయిస్ కాల్ ఆన్ చేసి మాట్లాడుతున్నాడు పాతకాల పోలు చేసుకుని పోయాడు అట్లా చేసుకున్నాడు Divided by 1.2 to call 4 value 0.451. అక్కడ వచ్చిందా మిస్టేక్? 1 మైనస్ ఇది ఇక్కడ ఎంతమ్మా? ఇక్కడ నేను చెప్పేది 0.451. ఓకే, వెరీ గుడ్. 1 మైనస్ 0.451 అకౌంటింగ్ equals to 0.549. అత్తున్నా అత్తున్నా 0.501. హలో సో ఎంత వస్తుంది? హలో 495 హలో to 2.495.
హలో 495 తర్వాత ఎంత పాయింట్ 495 495 వస్తుందా హలో ఓకే 54 అరే 54 అన్న వీళ్ళు అంటే 5 నా బిడ్డలే అంటే ఓకే బర్రెల సో ఇదంతా పెద్ద that is బర్రెలు 16,000 into బర్రెలు చూపిస్తుంటే 2.49 మర్తమానం నువ్వు షాప్ అన్న పని చేస్తున్నా రాలే ఆ బండి అటు ఇటు తిరుగుతున్నాను సో నెక్స్ట్ వేరే పర్సంటేజెస్ కి కూడా ఇట్లానే క్యాలిక్యులేట్ చేయాలి ఇదేంటి క్యూములేటివ్ ఉన్నప్పుడు మర్చిపోయినా మీకు ఈ ఫార్ములాని అప్లై చేయడం చాలా కష్టం మీరు నార్మల్ క్యాలిక్యులేటర్ లో అయితే కనుక ఎవ్రీ ఇయర్ ఇందాక ఫార్ములా ఉంది కదా దాన్ని ఈజ్ ఈక్వల్ టు 4 ఇయర్స్ కి కొట్టేసి రెండా గ్రాండ్ టోటల్ అని ప్రెస్ చేస్తే చాలు మీకు ఆ వాల్యూ వచ్చేస్తుంది ఫార్ములా కూడా అప్లై చేయక్కర్లేదు ఇందాక మనకి పైన ఈ ఫార్ములా ఉంది కదా ఐఆర్ఆర్ ఫార్ములా ఏదది ల్యాప్టాప్ ఆన్ ఇదిగో ఈ ఫార్ములా ఉంది కదా పవర్ 1 వేసుకోండి తర్వాత ఈజ్ ఈక్వల్ టు 2 ఇయర్స్ కి తర్వాత ఈజ్ ఈక్వల్ టు అంటే 3 ఇయర్స్ తర్వాత ఈజ్ ఈక్వల్ టు అంటే 4 ఇయర్స్ కి వస్తుంది గ్రాండ్ టోటల్ అని కొట్టామంటే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది కావాలంటే ఎవరైనా ఒకసారి ట్రై చేయండి మామూలు క్యాలిక్యులేటర్ మీ చేతిలో ఉంటే ఓకే నేను ఈ వేసాను ఫార్ములా ఏంటంటే మీకు ఫార్ములా ఏంటి అనేది మీకు చెప్పాలి కాబట్టి దాన్ని ప్రాక్టీస్ చేయడానికి నాకు ఆడోది మీకు ఇది కూడా కష్టంగా ఉంది అంటే కనుక ఈ 4 ఇయర్స్ కూడా సేమ్ 16,000 ఇలా టేబుల్ ఫార్మాట్ లో వేసేసుకోండి మీకు అది రాలేదనుకో 16,000 ఇలా పైన ఉన్న టేబుల్ ఫార్మాట్ లో వేసేసుకోండి ఇండివిజువల్ గా ఎవ్రీ ఇయర్ వేసేసుకోండి అలా కూడా చేయొచ్చు ఇలాగే చేయాలని రూల్ ఏమీ లేదనమాట ఓకే ప్రెజెంటేషన్ ఇంకా బాగుంటది కూడా అలా చేసుకున్నా కూడా పెద్దగా కనిపిస్తుంది ప్రాబ్లం చేసినట్టు మీరు అలా కూడా చేయొచ్చు ఎంత అవుతుందమ్మా ఇది ఏందో ఏమైందో చెప్పు జ్వరం వచ్చిందని నేను చెప్తూనే ఉంటుంది 39,920 తాత నాకు కూడా ఏం చెప్పారు మైనస్ ఇన్వెస్ట్మెంట్ ఎంత 40,000 ఓకే అక్కడ కూర్చుంటే నీకేం అర్థం అవుతుంది మమ్మీ నిన్న తింటేనే గొంతు అంత మమ్మీ నువ్వు అక్కడ కూర్చుంటే నీకు షెటర్ రేడే కనబడుతుంది టోటల్ ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ ఇది ఓ మమ్మీ లెస్ వస్తుందా ప్రెజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్ దట్ ఈస్ 40,000 సెషన్ ఎక్స్పైర్ అయిపోతుంది కట్ అవుతుంది కొలీగ్స్ తో జాయిన్ అవ్వండి దట్ ఈస్ ఎంత వస్తుంది 920 అంటే మైనస్ 80 వస్తుందా తిను ఏడ కూర్చుంది అత్త ఏడ కూర్చుంది మైనస్ 18 కదా ఓకే తింటప్పుడు అంటే దాని అర్థం ఏంటి ఇంకొంచెం పెంచాలన్నమాట పెంచాలంటే ఏం చేయాలి మైనస్ 80 అది పాజిటివ్ చేయాలంటే ఇక్కడ ఉన్న 22% మనం 1% తగ్గించుకోవాలన్నమాట అప్పుడు పాజిటివ్ గా మారుతుంది నెగిటివ్ గా ఉన్నది పాజిటివ్ గా మారిపోతుంది ఇక్కడ వరకు కాపీ చేస్తారా సెషన్ ఎక్స్పైర్ అయిపోతుంది ఆల్ ఆఫ్ యూ రీజాయిన్ విత్ ద న్యూ లింక్ ఐ విల్ షేర్ ద లింక్ కుందేలు ఉంటుంది చూడు కాపీ టిల్ హియర్ చూడు